ఫెంటాస్టిక్గా ఉంది, ఎంతో రియలిస్టిక్గా తీశారు. యాక్చువల్లీ నేను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్. నేను వెళ్తూ ఉంటాను విలేజెస్కి కూడా. అన్ని ఆ విలేజెస్ యాజ్ ఇఫ్ నేను వెళ్తున్నట్టుగా అనిపించింది. ఎంత కరెక్ట్గా, ఎంత రియలిస్టిక్గా తీశారు. అందరికీ నమస్తే. మూవీ అంటే చాలా బాగుంది. ఒక కల్ట్ క్లాసిక్లా ఉంది. దీనిలో అంటే ఉజ్వల్ కశ్యప్ అన్న చాలా బాగా డిజైన్ చేశారు మూవీని. చాలా బాగా వచ్చింది. అంటే ఒక పర్సన్ మన లైఫ్లోకి వచ్చినప్పుడు, అంటే ఒక కరెక్ట్ పర్సన్ వచ్చిన లైఫ్ ఎలా చేంజ్ అవుతున్నది చూపించారు. చాలా బాగుంది. అంటే 4 స్టోరీస్ తీసుకొని ఒకే దగ్గర కంబైన్ చేయడం చాలా బాగుంది. అంటే ఒకరి ఫీలింగ్స్కి, ఒకరి వాల్యూస్కి రెస్పెక్ట్ ఇచ్చేలాగా. అంటే లాస్ట్లో క్లైమాక్స్లో చూసాం కదా, తను మెయిల్ పెడతాడు. ఇప్పుడే సినిమా చూసిన లైఫ్ స్టోరీస్, అంటే దీన్ని లైఫ్ స్టోరీస్ సినిమా చూసా అని చెప్పే బదులు మన సినిమా ఇలా చూపించారని చెప్పుకోవచ్చు అన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అన్న. చిన్న పిల్లల నుంచి మన ముసలోళ్ళ దాకా ఎవరైనా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వాల్సిందే అన్న. అసలు ఒక్కొక్క స్టోరీస్, అంటే మూవీ మొత్తంలో 6 స్టోరీస్ ఉంటాయన్న. ప్రతి ఒక్క దానికి ఎక్కడో ఒక్కడ అరే మనం చాలా రిలేట్ అవుతాం అన్న. సో అది బాగా అనిపించింది. ఒక 6 స్టోరీస్ని కలిపి ఒక మంచి స్టోరీగా రాసుకొని దాన్ని తీయడంలో మన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉజ్వల్ సార్ గారు ఒక అసలు మల్టీ టాలెంటెడ్ అనమాట. ప్రొడ్యూసర్ కమ్ రైటర్ కమ్ డైరెక్టర్. అంటే ఇలాంటి వ్యక్తులు అసలు చాలా రేర్గా మనం చూస్తుంటాం, అంటే మల్టీ టాలెంట్స్. సో డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు, ఉజ్వల్ గారికి. సో చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్గా నాకు నచ్చిన క్యారెక్టర్ మంగమ్మ అన్న. అంటే ఆ మంగమ్మ అనే క్యారెక్టర్ని చూస్తుంటే మా అమ్మమ్మనే గుర్తుకొచ్చింది. అంటే మాకు కూడా చిన్న టీ కొట్టు ఉంది, దానికోసమని గుర్తొచ్చింది. సో అది బాగా అనిపించింది నాకు. సో ఒకటే చెప్తున్నా అన్న, ఇలా ఈ మూవీని ఎలాంటి వాళ్ళు చూడాలంటే చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడాలన్న. అంటే చాలా రిలేటబుల్గా ఉంది అండ్ చాలా మంచి మూవీ కాబట్టి థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి ఫీల్ తోటి వస్తుంటాం అన్న. అంటే అప్పుడే అయిపోయింది ఆ మూవీ, ఇంకా ఉంటే బాగుండే కదా అనే రేంజ్లో అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి అన్న లైఫ్ స్టోరీస్. ఉజ్వల్ కశ్యప్ తనకి చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని నాకు అనిపించిందండి. 4 స్టోరీలు తీసుకొని దేనికది సహజంగా చూపిస్తూ 4టిని కలిపిన విధానం అత్యద్భుతంగా ఉంది. డిఓపి గారి వర్క్ మాకు అంతకుముందే తెలుసు. యాజ్ యూజువల్ చాలా బాగుంది. నేను ఈయన డైరెక్షన్లో ఇవి చూడటం ఇదే మొదటిసారి. నాకు చాలా బాగా అనిపించింది. లాస్ట్ 22 ఇయర్స్గా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అనే మూవీ చూసాను భయ్య, చాలా బాగుంది. డైరెక్టర్ ఉజ్వల్ గారు అంటే ఏమన్నా తీసిరా సినిమా చూసినంతసేపు అప్పుడే అయిపోయింది అన్న ఒక ఫీల్ అయితే వచ్చింది. సో సినిమా అయితే చాలా బాగుంది నిజంగా. ప్రతి ఒక్క ఆర్టిస్టులు కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ అన్నమాట. అసలు ఎవ్వరూ మిస్ అవ్వద్దు. లైఫ్ స్టోరీస్ అనే సినిమా చూస్తే నా జీవితం నేను చూసుకున్నట్టుంది. లైఫ్ స్టోరీస్ మూవీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ లైఫ్ స్టోరీస్ని ఒకే సినిమాలో చూపించడం అనేది చాలా బాగుంది. మెయిన్ సింగిల్ పేరెంట్, సాఫ్ట్వేర్ జాబు, లేకపోతే మిడిల్ ఏజ్ పీపుల్స్ ఎలా ఉంటారు, బ్యాచిలర్స్ ఎలా ఉన్నారు, అందరినీ ఒక లాస్ట్కి ఒక కీ పాయింట్లో లాక్ చేసి వాళ్ళ లైఫ్ను చూపించడంలో డైరెక్టర్ గారు చాలా బాగా రాసుకున్నారనమాట. సో చాలా చూస్తున్న చెప్పి చాలా బాగుంటుంది. ఒక మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట.